ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ. బీఆర్ఎస్ హయాంలో అంతులేని అవినీతి, అదే బాటలో పయనిస్తున్న కాంగ్రెస్ సర్కారు. ఏది ఏమైనా మీరు చేసేది ఏటీఎంగా తెలంగాణ. ఈ రకరకాల ముచ్చట్లు చెప్తురు. ఇక్కడ దేనికైనా ప్రతి దానికి లెక్కలే ఉంటాయి. వట్టిగానే బట్టగాల్చి మీదేస్తే జరగవు. కాళేశ్వరంతో ఆనాడు, సంక్షేమం పేరుతో ఈనాడు ప్రభుత్వాలే మారాయి, దోపిడీ ఒకటే. ఎక్కడ కూడా దోపిడీ జరిగితే ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, మొత్తం బయట పెడతాయి. అర్థమైందా? అయితే ఇక్కడ వినండి, వాస్తవానికి ఒక నిజం చెప్తున్నా. ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నాయి తెలంగాణలో. బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఈ ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు గట్టిగా పనిచేస్తాయి అనేది ఒకటి ఉన్నది. కాబట్టి మీరు ఎప్పటికీ ప్రతిపక్షాలలో ఉంటే ఈ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది. కాబట్టి మీరు నిత్యం ప్రతిపక్షంలోనే ఉండాలి. ప్రజల్లారా గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ని ప్రతిపక్షంలోనే ఉంచాలి, బీజేపీని ప్రతిపక్షంలోనే ఉంచాలి. ఇవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పాలకపక్షం గట్టిగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళని ప్రతిపక్షంలో ఉంచాలి, కాంగ్రెస్ని పాలకపక్షంలో పెట్టాలి. పెడితే వీళ్ళు ప్రశ్నిస్తేందుకు మంచిగానే ఉంటారు, పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేస్తుంది. ఇది లక్ష్యం. మనం పని చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రకంగా పని చేయించుకోవాలి. అదే బీఆర్ఎస్ అధికారం ఉంటే ప్రతిపక్షాలనే లేకుండా చేసింది, ప్రశ్నించేటోని లేకుండా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ప్రతిపక్షాలకి బలం ఇస్తుంది. మీరు ప్రశ్నించండి మమ్మల్ని, మీరు నిత్యం ప్రశ్నిస్తుంటే మేము ఇంకా పనిచేస్తాం బలంగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా పనిచేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోరు ప్రజలారా, గుర్తుపెట్టుకొని ఈ రకంగానే బీఆర్ఎస్ని అదే ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి, కాంగ్రెస్తో పని చేయించుకోవాలి. ఈ బీజేపీ ఏంటంటే జస్ట్ సెకండ్ ప్రతిపక్షం, ఉన్నదా అంటే ఉన్నది అన్నట్టుగా ఉంటుంది అంతే. చేరికలకు పార్టీ తలుపులు తెరవండి. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై జనం విసిగిపోయారు. జేపీ నడ్డా విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి. ఈసారి తెలంగాణలో గెలుపు బీజేపీది. రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం. ఏది ఏం చేసినా ఆల్రెడీ మీ గేట్లు తెరిచే ఉన్నాయి, వచ్చేటోడు దిక్కులేడు. గేట్లు తెరవండి అంటే ఇప్పుడే మొత్తం గేట్లకు తాళాలు వేసినట్టు. చేరేటోడు దిక్కులేడు, అది గుర్తుపెట్టుకోరు. తెరిచినము మోడీ వచ్చి కూర్చున్నా చేరేటోడు కరువైండు, అది గుర్తుపెట్టుకోరు. వస్తే మీ దాంట్లోకి ఒక మల్లారెడ్డి ఏమన్నా ఆయనకి ఏమైనా హామీలు ఇచ్చిరేమో తెలియదు. బీఆర్ఎస్ నుంచి ఒక మల్లారెడ్డి మాత్రం మీ దాంట్లో చేరేది పక్కా.